ప్రార్థన చేసుకుంటాం. కృపా సత్య సంపూర్ణుడు పరిశుద్ధుడైన సర్వలోక రక్షకుడు సర్వోన్నతుడైన వారి కొండములు స్తోత్రుడైన భూమికి ఆకాశానికి ప్రభువున్నతుని కొండములు స్తోత్రుడైన సమత్వం జరిగించేవాడిని మీరు ప్రభువైన నీ ఆదరణ కనపరిచిన ప్రభువైన నూతన ప్రభావంతో నూతన ఆదరణతోనైనా నీ సందులో ఆరాధించిన ఉపదేశం ఆత్మతో సత్యంతో విషయాన్ని నడిపించబడే విధంగా సహాయం చేసేయండి. మీరే మహిమ పొందుకునే ప్రభువైన వాటిని విలుస్తున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకునే మీ ఆశీర్వాదంతో మీ ఆదరణతో తండ్రి మీరు నడిపించి బలపరుస్తున్నాం. చేసి పరిశుద్ధ నామంలో అడిగి కూర్చున్నాం తండ్రి. ఈరోజు వాక్యం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ విధంగా ఈరోజు సాయంకాలం ఇక్కడ శృంగంచుకాడ ఫోటో ఉంటే అందుకు జ్ఞాపకం చేసుకోండి. రోమేలుకి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మొదటి జ్ఞాపకం చేసుకుందాం 3 వచనాలు. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడకు అబ్రహామునకు ఏమి దొరికినని అందును అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. లేఖనమేమి చెప్తుందండి? అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయవానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ అబ్రహాం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి శరీర విషయమే మన మూల పురుషుడకు అబ్రహామునికి ఏమి దొరికినని అందుము అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును కానీ అది దేవుని ఎదుట కాదు. ఎందుకంటే కేవలం రక్షణ అనేది విశ్వాసం వల్ల కలుగుతుంది. ఎప్పుడు కూడా మనం రక్షించబడతాం అనేది విశ్వాసం వల్లనే. అందుకే విరుటి వల్ల ఏం కలుగుతుందండి? విశ్వాసం కలుగుతాం. ఆ విశ్వాసం ఏం చేస్తుంది? మనం రక్షిస్తుంది. అందుకే వినడానికి వేగిరి పడాలి. ఎప్పుడు కూడాను దేవుని వాక్యం వినాలి, విని గ్రహించుకోవాలి. ఆ వాక్యాన్ని మనం ముందు పెట్టుకుని మన జీవితాన్ని కట్టుకునే వారు ఉండాలి. అది చాలా ప్రాముఖ్యం. వినటి వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ఏం చేస్తుంది? మనం రక్షిస్తుంది. శరీరంగా మనకి ఏం దొరుకుతుంది? అదే మనం ముందు పెడుతున్నారు. ఇక్కడ శరీరంగా మనకి ఏం దొరుకుతుందండి? ఏమి దొరకదండి. ముందు మనకు తెలిసిన దేవుణ్ణి మన విశ్వాసంతోనూ వెతికే వారు ఉండాలి. అంటే విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే ఈరోజు మన ముందు దేవుడు తన ముందు పెడుతున్న విషయం ఏంటంటే విశ్వాసం అనేది మనల్ని దేవుడిలోకి నడిపిస్తుంది. ఆ విశ్వాసమే ఖచ్చితంగా మనకి పరలోకానికి నడిపించే విధంగా, రక్షించే విధంగా ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్దాం. అది ఇటువంటి విశ్వాసంతో మనం వెళ్తున్నప్పుడు ఆయన ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నారండి. ఎందుకంటే ఈ రోజున మనం ఏం చేస్తామంటే విశ్వాసంతో మొదలు పెడతాం, కానీ మనం మొదలుపెట్టినట్టు దేవుని విశ్వాసం మొదలు పెట్టుకున్నాం. ఆ మొదలుపెట్టిన విశ్వాసం ఏ విధంగా ముందుకు వెళుతుంది? ఒకసారి మనం ఆత్మీయ పరిశీలన చేసుకోవాలండి. మొదలు పెట్టామని విశ్వాసంతో మొదలు పెట్టాం, కానీ మనం ఎందుకు వెళుతున్నప్పుడు ఏ విధంగా ముందుకు వెళుతున్నాం? ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక చూడు. ఓ అవివేకులైన గలతీయులారా
మిమ్ములను ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడే వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడిన కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా. ఇక్కడ ప్రశ్న వేస్తున్నారు. ఎందుకంటే ఏ పరిస్థితుల్లోనూ మన ధర్మశాస్త్ర సంబంధిత క్రియల వల్లనే రక్షణ పొందుకున్నామా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిమా? మీరెంత అవివేకులైనారా? మొదట ఆత్మానుసారంగా మొదలు పెట్టుకుని ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుతారా? వ్యర్థముగానే ఇన్ని కష్టాలు అనుభవించారా? అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. ఇది మూలవాక్యం. అబ్రహాము ఏం చేయమా? దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. మొట్టమొదట ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనం నమ్మాలి, దేవుని మీద విశ్వాసం కనపరచాలి, ఆయన మాటకి విలువను ఇవ్వాలి. ఆ నమ్మకం ఏం చేస్తుంది? మనం రక్షిస్తుంది. ముందు మనం ఆయన నమ్మకం పెట్టుకున్నాం, విశ్వాసంతోనూ ఆ సన్నిధానంలో వెతికాం, ఆయన దగ్గరికి వచ్చాం. కానీ మన ప్రయాణం ముందుకు వెళ్ళే కొద్దిని ఆయన మన పక్కన పెట్టుకుని కేవలం ఒక ధర్మశాస్త్రం అనేది అది ముందు దేవుడు మనకు ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని ముందు పెట్టుకుని వెళ్తున్నాం. కానీ ధర్మశాస్త్రాన్ని మనకు అనుగ్రహించేటువంటి ఆ దేవుని మీద మనం విశ్వాసాన్ని మనం కోల్పోతూ ఉంటున్నామండి. ఎందుకంటే ధర్మశాస్త్ర క్రియలు ఒక క్రియలు ఉంటే సరిపోవండి. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఇక్కడ మనకి శుభవర్తమానం మనకి ప్రాముఖ్యమైన, శుభవర్తమానం పంపించినటువంటి ఆయన మనకి ప్రాముఖ్యమైన వాడు. అన్నిటికన్నా ముందు చూసే అంటే శుభవర్తమానం అన్న మాటకి అర్థం ఏమిటి? అంటే మనకి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి మాట, మన సంతోషపరిచే మాట. ఆ మాట శుభ వర్తమానము. మనకి మానవులైన మనకి అత్యంతంగా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మనకి అత్యంతంగా కావాల్సింది ఏమిటంటే, మనకి ఏ విషయంలో అయితే మనం దేవుడు దూరం అయిపోయామో ఆ విషయంలో మన పరిష్కారం దొరికి ఆయన సన్నిధిలోకి మనం తిరిగి వెళ్ళటానికి కూడిన వర్తమానమే శుభవర్తమానమే. ఏ విషయంలో మనం బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? పాపం విషయంలో. పాపం ఏం చేసింది? దేవుడి నుంచి మనం దూరం చేసేసింది. ఆ పాపంలోంచి మనం విడిపించబడి తిరిగి మన దేవుని సన్నిధానంలోకి చేర్చుకునే విధంగా వర్తమానమే శుభవర్తమానము. ఆ శుభవర్తమానం ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. ఆ శుభవర్తమానమే యేసయ్య. అది ఆ వర్తమానం పంపించేటువంటి ఆయన మీద విశ్వాసంతో ముందుకెళ్ళేవారు ఉండాలి. మరి ఇక్కడ కరెక్ట్ మనకి ఆయన నాకు ప్రశ్న వేస్తున్నాడు. మీ మూలపురుషుడకు అబ్రహాముకు శారీరకంగా ఏమి దొరికింది? ఎవరికి కూడా శారీరకంగా ఏమి దొరకదండి. శారీరకంగా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకి సంతోషకరమైనటువంటి ఏది దొరకదండి. మనకు సంతోషం పెట్టేది ఏమిటంటే, ఏ దేవుని నుంచి మనం దూరంగా మనం బయటికి ఎట్టి వేయబడ్డామో మళ్ళీ ఆ దేవుని యొద్దకే తిరిగి చేరుకుంటామన్న వర్తమానమే శుభవర్తమానం. ఆ వర్తమానం ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి పంపించబడ్డారు. అది సర్వలోకానికి
శుభవర్తమానం. ఆ మాట లోక శుభవార్తలో రాయబడింది, మత్తయి శుభవార్తలో రాయబడింది. ఆయన పుట్టుక గురించి అప్పుడు అంటారు, లోకవంతటి కూడా శుభవర్తమానము ఆయన ద్వారా పంపించబడింది. అది ఎంతమంది అంగీకరిస్తారో వారికి అది ఒక శుభవర్తమానం అండి. మరి అబ్రహాం ఏం దొరికింది? అబ్రహాము పిలువబడినప్పుడు అన్యుడండి. ఆయన దేవుని మాట ఆలకించాడు. అప్పుడు ధర్మశాస్త్రం లేదండి. అప్పుడు ఇంకా ధర్మశాస్త్రం ఇంకాను రాలేదండి. దేవుని మాట మాత్రం వచ్చింది. దేవుడు చెప్పాడు మాట, అబ్రాహ్మ అబ్రాహ్మ, నీ ఇల్లుని విడిచిపెట్టి, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి నేను చెప్పిస్తున్న చోటికి వెళ్ళు. అది దేవుడు చెప్పినటువంటి మాట, అంటే ఆజ్ఞ. అది కొన్ని రోజులుగా ఆయనకు అర్థం కాలేదు. ఎందుకంటే అప్పుడు ఇంకా దేవుని గురించి ఆయనకి పూర్తిగా తెలియదు. అప్పుడు ఇంకా ఏ గ్రంథము రాయబడలేదు. కేవలం దేవుడే దర్శనాల ద్వారా మాట్లాడేవాడు. ఆయన అన్యుడు, ఆయనకేమీ తెలియదు. అసెంబ్లీలో కొద్ది రోజులు ఏమో ఏమో అనుకుని చెప్పి ఆయన నేను లక్ష్యం చేసుకున్నాడు. కానీ రోజు అదే మాట వినపడదు, అబ్రాహ్మ అబ్రాహ్మ అని పిలిచేడు. ఆ మాట విని ఈయన ఎవరో దేవుళ్ళ ఉండాలని చెప్పి ఆ మాట ఆలకించి ఆ మాట చొప్పున ఆయన చేయాలని నిర్ణయించుకుని అక్కడి నుంచి వెంటనే ప్రయాణమయ్యి ఆయన కానాన్ దేశానికి బయలుదేరాడు. ఆ బయలుదేరినప్పుడు హారా నుంచి బయలుదేరాడు. ఆ తర్వాత తండ్రిని కోల్పోయాడు, కొన్నాళ్ళు అక్కడ ఉన్నారు. సహోదరుని కోల్పోయాడు, అక్కడికి ఉన్నారు ఉన్నప్పుడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఊరు ప్రదేశంలో వచ్చి అక్కడికి ఉండి అక్కడి నుంచి బయలుదేరి కానానికి వచ్చాడు. కానానికి వచ్చేటప్పటికి ఆయన వయసు 75 సంవత్సరాలు. దేవుని మాటకి విలువనిచ్చి దేవుని మీద విశ్వాసంతోనూ అబ్రహాం ఏం చేశారండి? సమస్తలు విడిచిపెట్టి దేవుడు ఏం చేయమంటే అది చేశాడు. విశ్వాసం అన్న మాటకి అర్థం ఏమిటి? ఆయన మాటకి విలువనిచ్చి ఆయన చెప్పేదానిని మనం మనస్ఫూర్తిగా చేసి, అంటే అది లాభ నష్టాలు కాదని మనం చూడవలసింది. అది దేవుని మాట, పరలోకం మాట. ఆ మాటను మనం తీసుకుని ఎలా తీసుకోవాలి? విశ్వాసంతో తీసుకుని, విశ్వాసంలో మనకి ఏముండాలి? దేవుని ప్రేమించే మనసు ఉంటేనే తీసుకోగలుగుతాం. తీసుకుని ఆయన మాట విలువనిచ్చి ఆయన చెప్పిన విధంగా మనం ముందుకు వెళ్ళటమేనండి. అది విశ్వాసం. ఆ విధంగా మొదలుపెట్టాడు. అటు వచ్చాడు. వచ్చేటప్పటికి అక్కడ ఆయనకి బంధువులు కానీ స్నేహితులు కానీ ఉంటారు, ఇల్లు కానీ ఏమీ లేవండి. వెళ్ళమన్నాడు, వచ్చేసాడు అంతే. కానీ ఒక విషయం, అక్కడ కూడా అబ్రహాంలో చిన్న లోపం కనపడుతుంది. ఏం లోపం అంటే, నీవు అన్నాడు కానీ నీ బంధువులతో అనలేదండి. బంధువులు అంటే ఎవరు? నీవు అన్న మాటకి భార్య భర్తలు వస్తారు. వాళ్ళిద్దరూ కుటుంబంలో బయలుదేరి వచ్చేయచ్చు. కానీ తమ్ముళ్ళు కానీ తమ్ముళ్ళు కొడుకులు కానీ సోదరులు కానీ సహోదరులు ఎవరైనా సరే వారి కుటుంబంలో చేర్చబడ్డారు. అందుకే ఆ కుటుంబం వేరు, ఈ కుటుంబం వేరు. అప్పుడు నహర్ కుటుంబంలోనూ తన సహోదరుడి కుమారుడు లోతు ఉన్నాడు. లోతుకి తండ్రి లేడు. ఆ ఇల్లు మొట్టమొదటి దేవుని మాటని ఈయన బయటకు వచ్చేసినప్పుడు కొద్ది రోజుల్లోనే ఆయన చనిపోతాడు. కాబట్టి ఈ కుటుంబంలోనే ఇక్కడే ఉండేవాడు. ఆయన తీసుకుని కానానికి వచ్చేసాడు. కానీ దేవుడు చెప్పింది వేరు, ఈయన చేసింది వేరు. దేవుడు ఏం చెప్పారు? నీ ఇంటిని, నీ బంధువుల్ని అన్నీ వదిలిపెట్టి నేను చెప్తున్న చోటకి వెళ్ళిపోయాను. ఆయన అలా మాట విలువించి వచ్చారు. కానీ వద్ద ఎవరిని తీసుకొచ్చారు? లోతుని తీసుకొచ్చారు. లోతుని తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు బలిపీఠాలు కట్టుకున్నారు. బలిపీఠాలు కట్టుకున్నప్పుడు కూడా వచ్చి రాగానే దేవుని మాట వచ్చింది. చదువు 12వ అధ్యాయంలో ఆదికాండం. యెహోవా యెహోవా నీవు లేచి
లెగిసి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నీ నామమునకు గొప్ప చేసేదను. హల్లెలూయా. ఇక్కడ ఒక నిమిషం అనుభవిస్తే మనకి అర్థమవుతుందండి. మనం ధర్మశాస్త్రాలు అంటే ఆ చట్టాన్ని గౌరవించి దాన్ని పూర్తి చేస్తే ఆశీర్వించబడతాం, పరలోకి వెళ్ళిపోతాం అనుకుంటాం. ఇక్కడ ఒక సత్యాన్ని గుర్తించాలి. ధర్మశాస్త్రం అంటే దేవుని చెప్పిన చిత్తం. చిత్తం గొప్పదా, చిత్తాన్ని పంపించిన వాడు గొప్పవాడు. ఇక మీకు అర్థమైందమ్మా? దేవుని చిత్తాన్ని తెలియజేయడానికి మనకి ముందు పెట్టింది ధర్మశాస్త్రం. అది మనలో నెరవేరాలని చెప్పి దేవుడు పంపించాడు. మనకి పంపించిన వాడు గొప్పవాడా, లేకపోతే పంపించబడిన ఆ చిత్తం గొప్పదా? అమ్మా, పంపించిన వాడు గొప్పవాడని తెలుసుకుని ఆయన మీద గౌరవంతోనూ ఆయన మాటకు విలువనిచ్చి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చడానికి విశ్వాసంతో మనం ఆ పని చేసినప్పుడు అది మనకు ఆశీర్వాదం అండి. కానీ పంపించిన వాడిని పక్కన పెట్టేసి ఆ పనిని మాత్రం మనం చేసేమనుకోండి, అది మన రక్షణ ఇవ్వదండి. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే ఆయన చిత్తాన్ని పంపించబడేటువంటి ఆ ధర్మశాస్త్రం విలువ ఇస్తాం, కానీ ఆ ధర్మశాస్త్రం ఎవరి ద్వారా పంపించబడిందో ఆయనని మనం పక్కన పెట్టేస్తాం. ఆయన అంటే ఎవరు? క్రీస్తు అండి. ఆ ధర్మశాస్త్రం ఎవరు? క్రీస్తే. ఆయన మనం పక్కన పెట్టేస్తాం. కానీ ఆయన ఏం చెప్పారు? దశమ భాగాలు, ప్రథమ ఫలాలు, మందిరం ఆరాధనలు, ఇంకా కొన్ని కట్టడలు, నియమాలు, ఇవన్నీ పెట్టారు. అవన్నిటికీ మనం విలువనిస్తాం. కానీ ఆ దేవాలయంలో ఉన్నటువంటి క్రీస్తుని ఏం చేస్తామని ఏమైనా గుర్తుంచుకోలేము, ఆయన పక్కన పెట్టేస్తాం. ఆయన విషయమే పౌలు మాట్లాడుతున్నారు అన్నమాట. ఆ సమయంలోనూ అబ్రహాముకు దేవుడు చెప్పాడు, నీ ఇంటిని విడిచిపెట్టరా. కానీ కూడా లోతుని తీసుకున్నాడు. అబ్రహాం చాలా పనులు చేశాడు, బలిపీఠాలు కట్టాడు, దేవుడు ఆశీర్వదించాడు. ఆ తర్వాత గుడారాలు కట్టుకున్నాడు, దేవుడి వాడికి అత్యంత విలువనిచ్చాడు. కానీ ఆ తర్వాత లోతుకి తీసుకొచ్చాడు, అంటే లోతు కూడా ఉన్నాడు. ఇద్దరు అభివృద్ధి చెంది. ఎందుకంటే ఒకరిని ఆశీర్వించబడినప్పుడు వారిని అనుసరించి వస్తే మనకి ఆశీర్వాదం వస్తుంది. లోతు కూడా అభివృద్ధి పొందాడు. ఎంతగా అభివృద్ధి పొందారు? ఇద్దరు కలిసి జీవించలేనంత అభివృద్ధి పొందారు. అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఎంత బంధువులైనా సరే, స్నేహితులైనా సరే, అక్కడ నేను అనేటువంటి అహం వస్తుంది. లోతు పాలికాపులకి, అబ్రహాం పాలికాపులకి రోజు గొడవలు మొదలైనా, నా పశువులు మేసేకండి, నీ పశువులు ఎందుకు తీసుకొస్తావు, ఈ పశువులు మేసేకండి, నా పశువులు ఎందుకు తీసుకొస్తావు, వాళ్ళకి ఎక్కువ పెట్టు, వీళ్ళకి తక్కువ పెట్టు, ఇటువంటి మనస్తత్వాలు వచ్చినాయి. వచ్చేటప్పటికి కొట్టుకోవడం వరకు వస్తుంది. అబ్రహాం అంటాడు, నీవు నేను బంధువులను కనుక నాకు నువ్వు నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు కలహము ఉండకూడదు ఈ దేశమంతయు అని చెప్పి వెంటనే అబ్రహాం ఏం చేసుకున్నాడు? అబ్రహాం ఏమో దేవుడు పరిపూర్ణ విశ్వాసం ఇచ్చిన వాడు కాబట్టి దేవుని తరపున దేవుని ప్రకారంగా పరిష్కారం చూసుకోవాలనుకున్నాడు. అప్పుడు వెంటనే దైవ చిత్తానుసారంగా ఆయన పరిష్కరించాడు. పరిష్కరించిన, ఎందుకంటే మొట్టమొదటి కానానికి వచ్చినప్పుడు మాట్లాడిన దేవుడు ఈ పరిష్కారం అయ్యే వరకు కూడాను మళ్ళీ దర్శనం ఇవ్వలేదు. కేవలం అబ్రహాము పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు, కానీ దేవుని దర్శనం రాయబడలేదు.
ఎప్పుడు కూడా మనం దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చడానికి ప్రయాసపడేవారునే ఉండాలి. శరీరానుసారంగాను అన్న కుమారుణ్ణి అంటే ఆయన తమ్ముడు కుమారుని తెచ్చుకున్నాడు. ఆయన దేవుని మాటను కొద్దిగా పక్కన పెట్టాడు. దేవుని తాత్కాలికంగాను ఆయనతో మాట్లాడటానికి అక్కడ దేవుని ప్రయత్నం చేయలేదని రానిచ్చాడు. ఏ కలహాలు శరీరానుసారంగా ఆలోచించినప్పుడు అటువంటి ఫలితాలు వస్తాయి. అది గమనించుకున్నాడు. వెంటనే దేవుని ద్వారా దాన్ని పరిష్కరిస్తున్నారు. అలాగే మనం కూడాను ఎప్పుడైనా మన దేవుని పక్కన పెట్టినప్పుడు కొన్ని విషయాల్లో మనకి అటువంటి పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఏం చేసుకోవాలి? వాటిని దేవుని ఆయన సహాయంతో మనం వాటిని పరిష్కరించుకునేవారు ఉండాలి. అప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ముందుకు వెళ్ళాలంటే ముందు మన మార్గాన్ని ఏం చేసుకోవాలండి? ఖచ్చితంగా మనం సరళం చేసుకోవాలి. సరళం చేసుకున్నాం అనుకోండి ముందుకు వెళ్ళిపోతాం. కానీ సరళం ఎలా చేసుకోవాలి? వాక్యానుసారంగా. అబ్రహాం ఏ విధంగా ఆలోచించి అక్కడ వాక్యం ద్వారా ముందుకెళ్ళాడండి? ఇంకా ముందు చదువు. ఈ దేశమంతా నీ ఎదుట ఉన్నది కదా, ఇదిగో ఈ దేశం అంతే నీ ఎదుట ఉన్నది, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నువ్వు ఎడమవైపుకి వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను, నువ్వు కుడి తట్టుకు వెళితే నేను ఎడమ తట్టుకు వెళ్తాను అని లోతు ఎత్తి చెప్పగా లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూశాడు. ఎందుకంటే కేవలం బంధుప్రీతులతోనూ ఆశీర్వాదాల కోసము లోతు అబ్రహాం వెంబడించుకొచ్చాడు. ఆయనలో ఒక పరిపూర్ణత లేదు కాబట్టి వెంటనే ఆయన ఆ మాట ఒప్పేసుకున్నాడు. ఒప్పుకుని చూశాడు. కానీ ఆయన లోతు ఏమన్నాడు అప్పుడు? అయ్యా నువ్వు పెద్దవాడువు, నీ ఆలోచనతో నేను ముందుకెళ్ళాలి, నువ్వే చెప్పు అని అబ్రహాంకి ఆ బాధ్యత ఇచ్చుంటే ఇంకా బాగుండేది. కానీ నేనేం చేశాడు? ఈయన వెంటనే నేను అవకాశం రాగానే ఏం చేశాడు? చుట్టూ చూశాడు. చూసేటప్పటికి అక్కడ ఏదైనా తోటలాగా సొదొమ గొమొర్రా పట్టణాలు కనపడుతున్నాయి. ఏదైనా తోట ఎలా ఉండేది? పచ్చని పొలాలతోనూ అన్నిటితోనూ ఉండేది. చూశాడు. వెంటనే అక్కడికి వెళ్ళిపోవాలంటే బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత మిగిలింది అబ్రహాం తీసుకోవాలి. అప్పుడు దేవుడు మాట్లాడతాడు. అప్పుడు వరకు దేవుడు మాట్లాడలేదు. వచ్చినప్పుడు మాట్లాడాడు కానీ మళ్ళీ దేవుడు మాట్లాడలేదు. కారణం ఏంటి? దేవుని చిత్తాన్ని తాత్కాలికంగా ఆయన ఏం చేసుకున్నాడు? పక్కన పెట్టి తన చిత్త ప్రకారంగాను ఆయన దేవుని చెప్పని పనిని ఆయన చేసాడు. అది ఏదైనా సరే, మంచి అయినా సరే, ఏదైనా సరే దేవుడు చెప్పింది చేయటమే మన విశ్వాసం కనపరుస్తుంది. అది మంచి పని కదా, దేవుడు చెప్పకపోతే ఏమైంది, మన చేయటం మంచిదే కదా, ఆ విధమైన ఆలోచన మనకు ఉండకూడదండి. దేవుడు ఏం చెప్తున్నాడో అది గ్రహించుకుని అది మనం చేసుకునే వారిని ఉండాలి. అందుకే దేవుడు కూడా అప్పుడు పట్టించుకోలేదండి. ఆ తర్వాత ఎప్పుడైతే లోతుని పంపించేసాడో వెంటనే అది దేవుని మాట వస్తుంది. చదువు. కాబట్టి తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేసి అట్లా వారు ఒకరికొకరు వేరైపోయారు. అబ్రహాము కానాన్లో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశంలో ఆ పట్టణాల ప్రదేశం నందు కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకున్నాడు. ఎందుకంటే లోతు అనుకున్నది వేరు. అక్కడ పైన ఉన్నటువంటి మెరుగులు చూశాడు కానీ లోపల పరిస్థితి గమనించుకోలేదు. లోపల పరిస్థితి ఏమో గమనించుకోలేదు. దేవునికి తెలుసు. దేవుని వాటి మీద విశ్వాసం ఉన్నటువంటి అబ్రహాం కూడా తెలుసు. ఎప్పుడు కూడా పైన మెరుగులు చూడకూడదు, అంతరంగాన్ని చూడాలి. ఎప్పుడు దేవుని బిడ్డలు తెలుసుకోవద్దంటే పైన ఉన్న వాటిని చూడకూడదు. పైన ఉన్నవి మనం మోసం చేస్తాయి. అంతరంగాన్ని చూడాలి. ఎప్పుడైతే లోతును అబ్రహాం విడిచిపెట్టేసాడో
అప్పుడు దేవుని వాక్యం వస్తుంది. అప్పుడు చెప్తాడు మరి, అబ్రామా ఇదిగో నీ కళ్ళేరున్న చూడు, ఇదంతయు నీకును నీ సంతానానికి సదాకాలము ఇచ్చేదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల వలె. అంటే ఇసుక ఎలా ఉంటుందండి? చేసేదను. ఈ భూమి మీద ఉన్నటువంటి రేణులు చేతులు అంటే చేతులు తీసుకుంటే వాటిని లెక్కించగలరండి? ఎందుకంటే ఇప్పుడు మట్టి తీసుకుని ఆ మట్టిని విడదీసి చేతులు విడదీసి లెక్కెట్టగలరా? అబ్రహాము సంతానం కూడా అలాగే ఉంటుంది. సర్వలోకానికి ఇచ్చిన శుభవార్తే అబ్రహాము దేవుడు ఇచ్చాడు. మరి ఆ శుభవార్త ధర్మశాస్త్ర గ్రంథం నుంచి వచ్చిందా, దేవుని యొద్ద నుంచి వచ్చిందా? అది ఎందుకు వచ్చింది అనేది కూడా మనం గమనించుకుంటే దేవుని చిత్తం తెలుస్తుంది. ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈ వాగ్దానం వచ్చే వరకు కూడా తన బిడ్డలు ఒక కట్టడిలో ఉండాలి. కట్టడి. ఎందుకంటే కాపరి లేకపోతే గొర్రెలు చెల్లాచెదురులు అయిపోతాయి. అది మనందరికి తెలుసండి. కాపరి కానీ లేకపోతే గొర్రెలన్నీ కూడా పెత్తనాలు చేస్తాయండి. వారి మీద వీరు, వీరి మీద వారు, వారి మీద వీరు, వీరి మీద వారు పెత్తనాలు చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీ మధ్యన ఏమొస్తుంది? ఆమె మాట నేనెత్తి తినాలి, వీళ్ళ మాట నేనెత్తి తినాలి. ఇలా గొడవలు మళ్ళీ అంటే అక్కడ ఏం కలుగుతుంది? కొద్ది కాలంలోనే గొడవలు మొదలవుతాయి, వృద్ధి ఉండదు. అందుకే మన దేవుడు ఏం పెట్టాడు? ధర్మశాస్త్రం అంటే దేవుడి చిత్తం అనేది తీసుకుని వచ్చి అక్కడ పెట్టి ఇది దీంట్లో ఉన్నదాన్ని కూడా అమలు చేసుకుని మీరు ముందుకు వెళ్ళాలంటే ఎప్పటి వరకు వెళ్ళాలి? క్రీస్తు వచ్చే వరకు. క్రీస్తు అంటే మీ దేవుడు వాగ్దానం అమలయ్యే వరకు కూడా దాంట్లో మనం ఉండాలి. అది దేవుని చిత్తం. మరి దేవుని చిత్తం ప్రకారం ప్రభు వచ్చేసేది. అదే మరి శుభవార్త. ఇదిగో సర్వలోకమునకు శుభవర్తమానము. భక్తి శుభవార్తలు ఉంటుందండి. 21వ అధ్యాయం 21వ వచనం నుంచి సత్యం ఇదిగో ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. గొప్ప శుభవర్తమానం. అయితే దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయ. శుభవర్తమానం అంటే ఏమిటి? శుభవార్త. మహా సంతోషకరమైన శుభవార్త. ఆ శుభవార్త ఏమిటి? నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్న. అది శుభవర్తమానం అంటే. అది వచ్చే వరకు కూడాను మన దేని కింద ఉండాలి? ధర్మశాస్త్రం కింద. అది దేవుని చిత్తం అండి. యేసయ్యలో మనం జన్మించే వరకు కూడాను ధర్మశాస్త్రంలో ఉంటూ యేసయ్యలో ఎప్పుడైతే మనం ఆయన జన్మించామో అప్పుడు ఆయన ముందు పెట్టుకుంటూ ఆయన చిత్త ప్రకారంగా ధర్మశాస్త్రాలు పూర్తి చేసుకునే వారు ఉండాలి. అప్పుడు వరకు మనం ఎక్కడ ఉండాలి? అది ధర్మశాస్త్రంలో. కానీ మనం ఏం చేస్తాం? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తాం, కానీ వచ్చిన యేసయ్యను మాత్రం గుర్తించుకోలేము. ఈ పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి యేసయ్య రాగానే ఆయన సిలువ వేసి అడుగు మరణానికి అడుగు ఆక్షేపారు. ఇది విశ్వాసంలో వచ్చినటువంటి
ఆ యొక్క విశ్వాసం చూడండి, అబ్రహాంకి చెప్పారు, దేవుడు ఆశీర్వదించాడు. ఆ తర్వాత పిల్లలు లేకపోతే 99 సంవత్సరాల పిల్లలు పుడతాడంటే అది కూడా గొప్ప శుభవార్తే. ఎందుకంటే 99 సంవత్సరాల పిల్లలు పుడతాం అనేది అసాధ్యం, దేవుడు సాధ్యం చేశాడు. ఆ తర్వాత దేవుడు పరీక్షించాడు. పరీక్షించి 20 సంవత్సరాలు వచ్చినటువంటి కుమారుడిని బలి ఇచ్చామంటే బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. ఇచ్చేసినట్టేనే ప్రతి దాంట్లో కూడాను దేవుని మాటకి అత్యంత విలువనిచ్చి ఆ చెప్పిన విధంగా ముందుకు వెళ్ళారు. కాబట్టి విశ్వాసులకు ఆయన తండ్రి అయ్యాడు. అబ్రహాం మరి విశ్వాసులకు తండ్రి అయ్యింది ధర్మశాస్త్రాన్ని బట్ట, లేకపోతే దేవుని యొక్క మాట మీద విశ్వాసం బట్ట? దేవుని యొక్క మాట మీద. కేవలం దేవుని విధులను మనం చేసుకుంటూ వెళ్ళి దేవుని కుమారుని మనం మన హృదయంలో చేర్చుకోకపోతే మనకి రక్షణ ఉండదండి. అది ఎప్పుడూ కూడా మనం గుర్తించుకోవాలి. అందుకే పౌలు అంటున్నాడు అనమాట, నన్ను చదివే గలతీయులో 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. తండ్రి దేవుని నుండి 1:3 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవరు భ్రమపెట్టారు? సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడిన మీకు శుభవార్త అందింది కదా. యేసయ్య మన కోసం మరణించాడని తెలుసు కదా, మనకి యేసయ్య రక్షకుడు అని తెలుసు కదా. ఆ శుభవర్తమానం మన వరకు వచ్చింది కదా. వచ్చాక కూడా మనం మరొక శుభవర్తమానం కోసం మనం ప్రయాసపడుతున్నామంటే మరి మనం ఏ విధంగా ఉన్నామండి? అంటే అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టెను? హల్లెలూయా. భ్రమ పెట్టేవి చాలా వస్తాయండి. దేవుని నమ్ముకోండి. నిజమే, దేవుని నమ్ముకోవాలి. ఎందుకు నమ్ముకోవాలి? ఆరోగ్యాల కోసమా? ఆరోగ్యాల కోసమా, లేదా పిల్లల కోసమా, లేదా అప్పులు తీర్చుకోవడానికి కోసమా? ఇంకా మన దేవుని ఎందుకు నమ్ముకోవాలండి? ఇంట్లో శాంతి సమాధానాల కోసమా? యేసయ్య ఎందుకు వచ్చారు? ఆయన వచ్చారు, ఆ సభలో వాళ్ళు ఎవరు గుర్తించలేకపోయారు. వారే సిలువను వేసేసారు. ఆ సిలువ రక్తం చేత మన అందరికీ విమోచించారు. ఆయన ఆ బాధలను అనుభవించారు. కనుకే ఆయన మన అందరూ క్షమించి, తండ్రి మీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరు క్షమించుడు అని చెప్పి తండ్రిని బతిమాలుకుని మనం పొందవలసిన శిక్షని ఆయన పొందుకుని ఆయన మీద వేసుకుని మనం విమోచించడం కోసం అన్ని భరించి, అంటే తిరస్కారాలు, దూషణలు అన్ని ఆయన భరించుకుని సమాప్తమైనదని చెప్పి ఆయన ఆ వచ్చిన కార్యం, అంటే ఆయన వచ్చిన కార్యం పూర్తి చేసి మళ్ళీ ఆరోహణే వెళ్ళారు. ఇది మన శుభవర్తమానం. ఇవన్నీ మనకు తెలిసి ఇందుకు కూడాను మొదలుపెట్టిన ప్రయాణం పరలోకానికి. కానీ ఇప్పుడు ఎడుగుతున్న ప్రయాణం ఎక్కడికండి? పరలోకానికి అయితే మనం ఏం చేసినా సరే అది క్రీస్తుని గుర్తించుకోవాలి. ఏ పని అయినా సరే క్రీస్తుని ముందు పెట్టుకోవాలండి. కనుకే మన ఇంటి ముందుకు ఎవరున్నాను చేశాసి అడిగారు అనుకోండి, ఆ అడిగిన వారికి మనం ఏదైనా ఇస్తున్నప్పుడు ఇది నేను క్రీస్తుకి ఇస్తున్నాను అనే ప్రేమతోను భక్తితోను సంతోషముతోను
ఇచ్చే మనసు కలిగిన వారునే ఉండాలి. అంటే చిన్న ఉదాహరణ, ఈ మనసు కలిగి మనం ముందుకెళ్ళేవారునే ఉండాలి. అది మనం క్రీస్తుని ధరించుకున్నవారు ఏ విషయంలో సరే. కానీ ఆ సమయంలో మనం ఎలా మారుతామండి? లోకానుసారంగా ప్రవర్తిస్తామా, లేకపోతే అబ్రహాం ప్రవర్తించే విధంగా ప్రవర్తిస్తాం? అబ్రహాం ఇంటి ముందు నుంచి 3 మనుషులు వెళ్తున్నారండి మిట్ట మధ్యాహ్నం. ఆయన వారు చూశాడు. మిట్ట మధ్యాహ్నం భోజనం ఉండే, ఎండ బాగుంది, చెట్టు కింద కూర్చున్నారు. అంటే నువ్వు గుడారం ముందు సింధూర వృక్షం ఉంటే ఆయన కూర్చుని ఉన్నారు, వెళుతున్నారు. చూశాడు. చూసిన వెంటనే ఆయన తెలియదు దేవుడే. మొట్టమొదటి అబ్రహాం ఏం చేశాడండి? సాష్టాంగ పడ్డాడు. నా ప్రభువులారా సాష్టాంగ పడ్డాడు. మరి ఎవరైనా సరే మనం ఇటు ముందు నుంచి వెళ్తే వాళ్ళు అడిగితే మంచినీళ్ళు ఇస్తామా, లేకపోతే మరి తాగేసి మంచినీళ్ళు ఇస్తామా? అడిగితే అదే మరి తీరుకుంటే ఇస్తాం. కానీ అబ్రహాం మనసు ఎటువంటిది? నిలవబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారు బాగి నుండి వారిని ఎదుర్కొన్నాడు. పరిగెత్తి నేల మట్టుకు వంగి ఇది దేవుని మీద విశ్వాసం అండి. ఆ విధంగా ఆయన్ని స్వీకరించేవారునే ఉండాలి. అది విశ్వాసం. కానీ భయముతో చేసేది అలా ఉండదండి. కేవలం భయపడి ఆ మాట గలతీలో రాయబడి మనం బాప్తిసాలు ఎందుకు తీసుకుంటున్నాం? భయముతోనండి. అయ్యో తీసుకోకపోతే నరకానికి వెళ్ళిపోతారేమో. ఆ తర్వాత వారు దేవుని ఆజ్ఞలు పట్టించుకోరండి, దేవుని కుమారుని పట్టించుకోరు. కేవలం ఇది తీసుకునే వాళ్ళు ఏం చేయాలని చెప్తారంటేనే అంత అసంభాగాలు ఇవ్వాలి, ఆదివారాలు ఆశ్రయించాలి, పండగ రోజులు ఆశ్రయించాలి, అలాగే ప్రథమ ఫలాలు ఇవ్వాలి. మనం దేవుడు నమ్ముకున్నాం కాబట్టి ఆ గుడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇవన్నీ చెప్తాం. కానీ క్రీస్తుని మనం ఆయన మాటకి విలువనిచ్చి ఆయన చేర్చుకోవాలని ఎంతమంది చెప్తారండి? అది దేవుని ద్వారా వచ్చిన సువార్త కాదండి. అబ్రహాము మనం ముందు పెట్టుకునేవారునే ఉండాలి. అది మనస్తత్వం ఎటువంటిది? ఇప్పుడు కూడా మనం ఆ విధంగా వెళ్ళామనుకోండి, మనతోనే ఆయన ఉంటారండి. మరి వెంటనే ఆయన పిలిచాడు. పిలిచిన వెంటనే చూడండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు ఎక్కడికి వచ్చారండి? ఇంట్లోకి వచ్చారు. ఇంట్లోకి వచ్చి ఇప్పటికి వెంటనే పురమాయించేసాడండి. ఆమె లోపల ఉంది. పిలిచి ముందు పాలేరులను పిలిచాడు. వెంటనే కోడలు సిద్ధం చేశారండి. 3 మానికల యావల్ని పిండి అడిచేసారు. సారా చెప్పి రొట్టెలు చేపించేశారు. ఎవరిని ఇంటికి వస్తే ఇంట్లో ఉంటే పెడతాం, లేకపోతే అయ్యా భోజనం అయిపోయిన తర్వాత వచ్చారయ్యా అంటే భోజనం అయిపోయాక వచ్చారన్న మనకి అర్థం ఏమిటి? అది కాదండి. అబ్రహాం అలా చేయలేదు. దేవుని కోసం చేస్తున్నట్టుగా మనసు పెట్టుకుని తాను చేయవలసిందన్నీ కూడా హృదయపూర్వకంగా చేసుకుంటూ వచ్చాడు కాబట్టి. కానీ ఒక విషయం అండి, శరీరకంగా అబ్రహాముకి ఏమీ దొరకలేదు. ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుని ఆనుకున్నాడో, ఆయన మాట విలువనిచ్చాడో, విశ్వాసులకు తండ్రి అయ్యి అబ్రహాముగా పిలువబడిన వాడు అబ్రహాముగా మారాడు. అబ్రహాము అని పేరు పెట్టింది ఎవరండి? దేవుడే అండి. కానీ అబ్రహాము అని పేరు పెట్టింది అబ్రహాము పేరు పెట్టింది తండ్రి, అంటే కన్న తండ్రి. అబ్రహాముగా పేరు పెట్టింది ఎవరు?
దేవుడే. నువ్వే అబ్రహాము అన్నప్పుడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అనేక జనములకు తండ్రి వగదు. అదమ్మా, ఎందుకంటే పరిపూర్ణంగా మనం హృదయపూర్వకంగాను దేవుని మీద ఆడుకుంటే, ఆయన మొదటి స్థానం ఇచ్చి ఆయన చెప్పిందంతా మనం చేసుకుంటూ వెళితే, ఆ విధంగా మన జీవితాన్ని కట్టుకుంటే దేవుడే మన పరిస్థితులు అంటే ఏమిటి, పేరు మార్చేస్తాడు, ఊరు మార్చేస్తాడు, ఇల్లు మార్చేస్తాడు, మనల్ని పరలోకంలో ఉన్న వారి కింద మార్చేస్తాడు. అదే దేవుని యొక్క పిలుపని. పేరు మార్చాడు, ఊరు మార్చాడు, దేశం మార్చాడు, ఇల్లు మార్చాడు. ఇప్పుడు అబ్రహాం ఎక్కడ వారండి? అబ్రహాము వంశంలోంచే మనకు వచ్చింది. అందుకే మన దృష్టి ఎవరి మీద ఉండాలి? దేవుని మీద అండి. అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతడికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. ఇది వారిని నేర్పించడానికే పౌలు మాట్లాడుతున్నారండి. అందుకే బాధపడుతున్నారు అనమాట. ఈ సువార్తతో మీరు ముందుకు వచ్చారు, కానీ ఇప్పుడు చూస్తుంటే భ్రమపరిచే సువార్తలో మీరు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏసయ్యకి లక్ష్యం ఇవ్వటం లేదండి, చేస్తారు, పనులన్నీ చేస్తారు, సెమీ క్రిస్మస్ పనుల కోసం ఎన్ని వేలు ఇస్తాం డబ్బులు, కానీ ఆ రోజు వచ్చిన వాక్యానికి ఎంత విలువలు ఇస్తామండి? ఆ రోజు దేవుడి మాటలకి ఎంత విలువ ఇస్తాం? అదే కానీ దేవుడి సువార్త కోసం ఆ డబ్బులు ఖర్చు పెడతామా? అందుకే మరి ఎప్పుడు కూడా దేంట్లో ఉండాలి? నిజమైనటువంటి విశ్వాసంలోకి వెళ్ళేవారు ఉండాలి. యాకోబు 2:23 2:23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతడికి నీతిగా ఎంచబడెను అని లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుడు స్నేహితుడని అతనికి పేరు కలిగను. హల్లెలూయా. మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియ మూలమును నీతిమంతుడని ఎంచబడినని ఈ రెండు చూసుకోండి. అంటే ఇప్పుడు వరకు నేను విశ్వాసం వల్లనే రక్షణ అన్నా. విశ్వాసంలో మనం ఏం చేయాలి? అబ్రహాం దేవుడు నమ్మాడు మొట్టమొదటి. నమ్మిన తర్వాత ఏం చేశాడండి? ఆ నమ్మకాన్ని ఎలా చూపించుకున్నాడు? క్రియల మూలంగా వెళ్ళమన్నాడు, ఆ మాట విలువనిచ్చాడు. వెంటనే ఆ చేసిన క్రియ ఏంటండి? ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళాడు. ఆ తర్వాత నీ కుమారుని ఇమ్ము అన్నాడు. దేవుని మాట విలువనిచ్చాడు. ఆ మాట నమ్మాడు, ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడి వెంటనే క్రియ రూపంలో ఏం చేశాడండి? అమ్మా ఎక్కడికి వెళ్ళమన్నాడు? అక్కడికి వెళ్ళాడు. ఆ బలికి ఏర్పాట్లు తానే చేశాడు. బలిపీఠం కట్టాడు, పుల్లలు పేర్చాడు, కుర్రవాడిని కాళ్ళు చేతులు కట్టేశాడు, పడుకోబెట్టాడు, కత్తి తానే తెచ్చుకున్నాడు. బలి ఇవ్వటానికి సిద్ధపడిపోయాడు. అంటే ఆ క్రియల్లో ఏ విధంగా చూపించాడు తన విశ్వాసాన్ని? దేవుడి మీదే పూర్తిగా విశ్వాసంతో కూడిన క్రియండి. ఈ రెండు కలిసి ఉంటాయండి. ఈ రెండు కలిసి ఉంటేనే మనం జీవిస్తున్న వారం. ఈ రెండు విడిపోతే విశ్వాసం లేదా క్రియ ఉంది. అది ఎలా చూపిస్తుందంటే మన నీతి క్రియలు మురికి గుడ్డల వలె ఆయను. ఎందుకంటే మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది, ఈ లోకాన్ని అంతా కూడాను క్రియలు వల్లనే పరలోకం వెళ్తానికి ప్రయత్నం చేస్తారండి.
క్రియల వలన. ఆ మంచి పని చేస్తే బాగుంటుంది, ఈ మంచి పని చేస్తే బాగుంటుంది, మనం పరలోకం కోసం అన్ని పనులు చేస్తాం, దాన ధర్మాలు చేస్తాం. మొన్న మీ ఇంటికి కూడా చెప్పారు చూడండి, అక్కడ అనారోగ్యంతో ఉన్న వారికి సేవ చేస్తాం, వైద్యుల దగ్గర తీసుకెళ్తాం, అది కూడా గొప్ప సేవే. ఎన్ని చేస్తాం, అన్నాలు పెడతాం, అంటే పచ్చి భోజనాలు పెడతాం, అనేక మందికి పెట్టిస్తాం. అలా పేరు పెట్టిన వారు కూడా చాలా మంది ఉన్నారండి. అలా ఎన్నో రకాల ప్రయత్నం చేస్తాం. ఎన్ని చేసినా సరే మనం ఆ పనులు చేపిస్తున్నటువంటి దేవుని మీద విశ్వాసం లేకపోతే ఆ పనులన్నీ ఏమైపోతాయండి? అంతే వ్యర్థమైపోతుందండి. అంతే అన్నాడు, పని చేయవాడికి జీతము రుణమే, కానీ పని చేయకుండా విశ్వాసంతోనూ తిరిగి, ఎందుకంటే మనం చేసిన పని అంతా వ్యర్థమేనండి. పని చేసేవారికి ఉన్న పని కాదండి, అది వృధా ప్రయాస. ఎంత పడినా సరే ఫలితం లేదండి. ఎందుకంటే పాపంలోకి విడుదల లేదు, రక్షణ లేదు, పడుతున్నాం క్షమ, అవన్నీ వ్యర్థం అయిపోయింది. కానీ దేవుడు దయ తెలిసి ఆయన పిలిచాడు, ప్రయాసపడి భారాలు మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆ పిలుపుని విన్నాం, ఆ శుభవార్త, నా కుమారుని పంపిస్తున్నా అన్నారు, పంపించారు, అది చేర్చుకున్నాం, ఆయన ద్వారా మనకి విడుదల తెచ్చుకున్నాం, అది మనకి శుభవార్త అయిందండి. అందువల్ల మనకి పాపములోంచి, అపరాధంలోంచి, దోషములోంచి విడుదల వచ్చింది. ఆ విడుదల వచ్చింది మనం చేసిన పనుల వలన, లేకపోతే మనం నమ్మిన విశ్వాసం వలన. అనేది విశ్వసించాలి. ఎందుకంటే పాప పరిహారం అనేది మన చేతుల్లో లేదండి. ఆ మనసుతో మనం చేసినా సరే ఆ దేవుడు స్వీకరించి, ఎందుకంటే పాపముతో చేసిన ఏ క్రియ అయినా సరే పాపంగానే మారుతుందండి. అది ఎన్ని మంచి పనులైనా చేయండి, పాపం మనలో ఉండగా ఆ పాపము ఉన్నటువంటి చేతితో మనం చేసిన పని, ఏ పని అయినా సరే పాపముగానే ఎంచబడుతుంది. ముందు ఏం చేయాలి? పాపాన్ని పరిహరించుకోవాలి. పాపం పరిహరించుకోవాలంటే మరి పాపాత్ముడు చేసిన ప్రార్థన ఎవరు ఆలకిస్తారు? అది అసాధ్యమండి. కాబట్టి ఆయన కుమారుడిగా వచ్చి మన వంశంలో, అంటే మన తరపున, అబ్రహాము తరపున వచ్చి ఆయన వంశంలోనూ ఆయన రక్తమాంసం గలవాడయ్యి ఆయన మన తరపున విజ్ఞాపన చేస్తున్నారు. ఆ విజ్ఞాపన ప్రకారం ఆయన తానే మన కోసం బలి అయ్యి, ఎందుకంటే ఆ బలి అయినప్పుడు ఆయన పాపి కాదు. ఎందుకంటే మన పాపం ఎందువల్ల జన్మ పాపం ఉంది మనకి. ఆయన కేవలం పురుషుని వల్ల పుట్టలేదండి, పరిశుద్ధాత్ముడి వల్ల పుట్టాడు. కాబట్టి ఆయన జన్మ పాపం లేదండి, పుట్టుకతో పాపం లేదు ఆయనకి. కాబట్టి ఆయన బలికి తగిన విధమైన వాడు అయ్యారు, ఆయనే బలి అయ్యారు. బలి అయ్యారు కాబట్టి ఆ బలి ద్వారా మనకి ఏమొచ్చింది? పరిశుద్ధులుగా మార్చబడ్డామండి. ఆ మార్చబడ్డాము కాబట్టే మనం ధన్యులం అయ్యామండి. అంతేగాని మన నీతి క్రియల వల్ల కాదండి. నీతి క్రియల వల్ల ఎవరు కూడాను పరిశుద్ధులు కాలేరు. దేవుడిచ్చినటువంటి ఉచిత కృప వల్లనండి. ఆ మాటలో ఇంకా ముందు చదివితే మనకు కనపడతాయండి. రోమీలు 4వ అధ్యాయంలో ముందు చదివితే కనపడతాయి. లేఖనం ఏమి చెప్పుచున్నది? 3 నుంచి చదవండి. అదేనయ్యా, లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. ఎందుకంటే మరి పని చేస్తున్నాం. ఏం పని? పాపంలో విడుదల కోసం ఎన్నో రకాల పనులు చేసాం, కానీ ఉపయోగం లేదండి. దేవుళ్ళ విశ్వాసం లేదు. పని చేయక భక్తిహీనులు నీతిమంతులుగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. మరి పని చేయలేదండి, ఎందుకంటే మన పని అంతా వ్యర్థమే. పాపంలో ఉండగానే మనం ఎన్నో మంచి పనులు చేసామనుకుంటున్నాం, కానీ మన పాపాన్ని కడుక్కోలేదండి. పాపాన్ని కడుక్కోకుండా ఈ రక్తం ఒలికిన చేతులతోనూ, ఆ మాట యెషయా గ్రంథంలో 1:18 ఉంటుందండి.
యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు. ఆ. రండి మన వివాదము తీర్చుకుందాము. రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను ఎర్రవైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి తెల్లని వగును. మీరు సమ్మతించి నా మాట విని విడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను ఆ, సమ్మతింపక ఆ, తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలవుదురు. ఆ, యెహోవా ఇలాగునని సెలవిచ్చి ఉన్నాడు. ఆ, అయ్యో ఆ. నమ్మకం. ఒక్క నిమిషం 15 చదువు. మీరు మీ చేతులు మీరు మీ చాపినప్పుడు చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. ఎందుకు కప్పుకున్నాడు? అమ్మా ఇంటికి ప్రార్థన చేస్తామని ఎలా ప్రార్థన చేస్తామండి? చేతులు చాపుతాడు, ప్రభువా నా సహాయం చేయాలి. ఇప్పుడు ఎవరినైనా అడిగామనుకోండి, ఎలా అడుగుతామండి? అది ఏదైనా సహాయం చేయమని చేయి చాపుతామండి. చేయి చాపినప్పుడు ఎందుకు చూడండి అన్నాడు ప్రభు అక్కడ? ఇంకా చదువు. మీరు బహుగా ప్రార్థన చేసినను బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుగుకొనుడి. ముందు మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. హల్లెలూయా. అది చేయగలమా? మరి ఏ విధంగా మన రక్షణ వస్తుంది? ముందు దేవుని యొద్ద మనం అక్కడ పరిష్కారం చేసుకోగలమా? ఆ స్థితి మనకి లేదండి. కాబట్టి మన తరపున ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చారు. అది కరుణాధారంగా మనకు అనుగ్రహించబడ్డారు. అదే శుభవార్త. అది గ్రహించుకున్నాం అనుకోండి, మొదటి స్థానం ఆయనకి ఇస్తామండి. ఆయన ఏం చెప్పారు అన్న మాట మత్తయి శుభవార్తలో చూడము. మత్తయి శుభవార్త 23వ అధ్యాయంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా ఒకనిని మీ మతములో కలుపుకోవటానికి ఈ సముద్రం ఆ సముద్రం తిరిగి భూమిని చుట్టూ వచ్చేస్తారు. అతను కలిసినప్పుడు అతడిని మీకంటే రెండంత నరకపాత్రులుగా చెయ్యుదురు. అయ్యో అందులైన మార్గదర్శకులారా ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ ఉండదని అనుకుంటారు వాళ్ళు. కానీ దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా అందులారా ఏది గొప్పది? బంగారం గొప్పదా? బంగారాన్ని పరిశుద్ధపరిచిన దేవాలయమా? హల్లెలూయా. ఈ ఒక్క మాట చాలండి. దేవాలయం గొప్పదా? దేవాలయంలో ఉన్న మనం పెట్టినటువంటి ఆ బంగారం గొప్పదా? దేవుడు పంపించిన వాడి ధర్మశాస్త్రం గొప్పదా? పంపించిన దేవుడు గొప్పవాడా? దేవుడిని ఎక్కడ పెడతాం? పక్కన పెడతాం. దీన్ని పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తాం. ఇది చేసిన అన్నాళ్ళు కూడా మనకి రక్షణ ఉండదండి. అని కుమారుడు వైపు దృష్టి ఉంచుకొని ఆయన ఏం చెప్తున్నారో గ్రహించుకుని ఆ మాటకి విలువనిచ్చి మన జీవితాన్ని ఆయన చెప్పిన విధంగా కట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆ కుమారుడు మనకి మార్గదర్శక. అప్పుడు మారుతామండి. మనలో మార్పు ఎప్పుడు వస్తుంది? ఆ మాట యోహాను 1:12 ఉంటుందండి. ఎందరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా దేవుని కుమారులు అవ్వుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. హల్లెలూయా. చదువు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. హల్లెలూయా. అధికారం మనకి ఎలా వస్తుంది?
హృదయపూర్వకంగా అంగీకరిస్తేనే, మన హృదయపూర్వకంగా మొదటి స్థానం ఇస్తేనే, ఆయన మాట విలువనిస్తేనే దేవుని పిల్లలు అవడానికి దేవుడు అధికారాన్ని ఇస్తాడు. అది మరి ఎక్కడ తీసుకెళ్తుంది? దేవుడితో మనం అన్యోన్య సహవాసం తీసుకెళ్తాం. అన్యోన్య సహవాసం ఏం చేస్తుంది? ఆయనతో అన్యోన్య సహవాసం చేయవారు ఎందరూ ఆయన చేస్తారు? వారిని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తము వారిని ప్రతి పాపముల నుంచి, ఆ మాట మొదటి యోహాను పత్రికలోను 7వ వచనంలో ఉంటుంది. మన పాపములను అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉండి అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపములో నుండి మనలను పవిత్రులుగా చెయ్యును. వెలుగు, నేను లోకానికి వెలుగునై ఉన్నాను. ఆ వెలుగులో నడుచుకున్నాం అనుకోండి, మనం ఆయన కుమారులు అవుతాం. ఆయన వెలుగంటే ఆయనతో నడుస్తున్నాం, అది అన్యోన్య సహవాసం. ఆ సహవాసం ఏం చేసింది? మరి ప్రతి పాపమును కడిగిందండి. లేకపోతే ధర్మశాస్త్రం అంతా పూర్తి చేస్తే పాపములు కడితేనే వాటిని అయిపోయిందండి. ఇక్కడ మన చర్చను తెలుసుకోవాల్సింది అంటే, ఈ దశంభాగాలు కానీ ఏ అయినా సరే పెరుగు ఏం చెప్పారంటే, వాటిని చేస్తూ వీటిని మనం ఏది కరుణ, ప్రేమ, దయాళత్వము ఇవన్నీ కూడా మనం ఆయన చెప్పినది చేసుకుంటే, ఎందుకంటే ఏసేపు ఆయన మనకి ఇచ్చారు కాబట్టి ఇచ్చిన వాటిని కొట్టిపోయాడండి. ఆయన మీద ప్రేమతో మనం, ఎందుకంటే ఈ రక్షణ మనకి ఇచ్చారు కాబట్టి ఆయనతో ప్రేమతోను ఆయన గణపరచుకోవడానికి, ఎందుకంటే ఆయన పరిచర్య కోసం మనం ఆ చెప్పిన విధంగా చేసుకుంటూ వీటిని నిలవకూడదండి. ప్రేమ, కరుణ. ఎందుకంటే అబ్రహాము ఆ ఇంటి ముందు నుంచి వెళ్ళినటువంటి తనకు తెలియకపోయినా సరే మొట్టమొదటి ఎటువంటి గౌరవాన్ని ఇచ్చాడండి? ఆ విధమైన మనస్తత్వంతో మనం ముందుకెళ్ళామనుకోండి, ఖచ్చితంగా మనకి ఏం దొరుకుతుందండి? ధర్మశాస్త్రాన్ని పూర్తి చేసిన వారు. ధర్మశాస్త్రం పూర్తి చేసింది క్రీస్తు మాత్రమే. ఆయనే పూర్తి చేశారు. ఆయన ద్వారా నడుచుకున్నాం అనుకోండి, అప్పుడు మనం పూర్తి చేయాలి. ధర్మశాస్త్రం పూర్తి చేయని వారు శాపగ్రస్తులు అవుతారు. కేవలం ధర్మశాస్త్రం శాపాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే ఎన్ని ఆజ్ఞలు మనం పూర్తి చేయాలని ప్రయత్నం చేసినా ఎక్కడో ఒక ఆజ్ఞ తప్పకుండా ఉండవండి. 10 ఆజ్ఞలు పూర్తి చేసిన వాడు 11వ ఆజ్ఞ తప్పిపోతే ఇందులో రాయబడిన 9 ఆజ్ఞలు పూర్తి చేసి 10వ ఆజ్ఞ తప్పుకుంటే అందుకే మనం ఏనాడు కూడా నీతిమంతుగా తీర్చబడలేమండి. నీతిమంతుగా తీర్చేది ఎవరు? చేసేది ఒకడేనండి. మన తరపున ఆయన తీర్చాడు కాబట్టి, పూర్తి చేశాడు కాబట్టి, ఆయన చెప్పిన వెలుగు, ఆ వెలుగులో నడుచుకుంటున్నాం కాబట్టి ఆయనే మనల్ని నడిపిస్తారు. అప్పుడు మన ద్వారా మన పక్షమున ఆయన పూర్తి చేస్తారు. అప్పుడు మనం పూర్తి చేయగలం. ఆయన లేకుండా మనం ఎవ్వరు కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని పూర్తి చేయడం అనేది అసాధ్యము. కేవలం ఆయన విశ్వాసంతో నమ్మకంతో వెళ్ళేవారు. ఆ నమ్మకాన్ని మనం గుర్తు చేసుకోవడానికే బలభోజనం. అయ్యా మేము మీతోనే ఉన్నాం, ఈ శరీరం తీసుకుంటున్నాం, ఈ రక్తం తీసుకుంటున్నాం, దీనికి సాదృశ్యం ఇదే. మేము ఐక్యమత్యంతోనూ మీ అందరూ కూడా ఏక శరీరంగా నీ శరీరంలో మేము పాల్గొని తీసుకుంటున్నాం. ఆ మనసుతో మనం దేవుని బలభోజనానికి రావాలి. అయ్యా నీతోనే ఉన్నాం, మీతోనే ఉన్నాం, మీరు చెప్పిన విధంగా నడుచుకుంటున్నాం. దానికి సాదృశ్యమే ఇప్పుడు నీ బలభోజనానికి పాల్గొని తీసుకుంటున్నాం. ఈ మనసు కలిగి మనం తీసుకున్నాం అనుకోండి, మనలో పాపాలు దేవుడు చూడండి, పాపాలని కడిగేసాడు. తన వీపు వెనకన వాటిని పారవేసెను. అగాధములు, సముద్ర అగాధ జలంలో పారవేసాడండి. దేవుడు గుర్తించుకోడు, అవన్నీ పారవేసాడు, అన్ని కడిగేసాడు. కేవలం మనం ఏం చేయాలి?
కృతజ్ఞత, జ్ఞాపకం అండి. అయ్యా మేము ఈ వారం అంతా కూడాను నీ రక్తం ద్వారా ముందుకెళ్తున్నాం, నీ ద్వారా ముందుకెళ్తున్నాం, నువ్వు చేసిన కార్యం మేము మర్చిపోలేదు, అప్పటి వరకు కూడా నువ్వు మమ్మల్ని నడిపించు అని తీర్మానం చేసుకోవడమే బల్ల భోజనం. అందుకే వారం అనుకుంటున్నాం కాబట్టి ఈ 7 రోజులు కూడాను మనం తీర్మానం చేసుకో, నేను యేసుతో నడుస్తాను, ఆయన ద్వారా జీవిస్తాను, ఆయన మొదటి స్థానం ఇచ్చుకుంటాను అని నిర్ణయం తీసుకుని ఆయన శరీరము రక్తం తీసుకునే వారమే ఉండాలి. చిన్న వాక్యం సరే.